హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు నాచుని ప్రపంచం. ఈరోజు బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కట్ చేసుకున్న బెండకాయలను యాడ్ చేసుకోవాలి. అవి కలర్ చేంజ్ అయినంత వరకు మాత్రమే వేపుకోండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన వేగంగా వేగిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే వేగంగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఆ టమాటా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ కూడా చేర్చుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేయడం వల్ల ఏది ఎక్కువ కాకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఆ తర్వాత తగిన కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి బెండకాయ పులుసు రెడీ.